అంటే ముందు మనం ఒకసారి గాదయ్య సార్కి ఫోన్ చేద్దాం. ధర్నా చౌక్ ఎత్తివేతకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను లైవ్ లో ఉన్నా. గుడ్ మార్నింగ్ రంజిత్. సార్ ఈ ధర్నా చౌక్ ఆంక్షలు ఎత్తేసి కదా, ఎట్లా చూడొచ్చు? ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది సార్ ఇది ఎప్పుడు కూడా ప్రజల నిరసన తెలపడానికి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి, ప్రజల యొక్క కష్ట సుఖాలు వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండడం అనేది చాలా అవసరం. అది ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా వైట్ హౌస్ ముందు కూడా అక్కడ ప్రజలు నిరసన జరపడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, చెప్పడానికి, వారి యొక్క భావ వ్యక్తీకరణకి మన కనీస ప్రజాస్వామ్య హక్కులు అనేవి ఏవైతే పౌర సమాజంలో పౌరుని యొక్క హక్కులు గుర్తించడం అనేది ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజా సంఘాల అభిప్రాయాన్ని, మీడియా అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా నిరంకుశ నియంతృత్వ పాలనకి ధర్నా చౌక్ ఎత్తివేత అనేది మనం 2014 నుంచి కూడా మనం ఎన్నో సార్లు ఈ ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు పెడచెవిని పెట్టడం వల్లనే వాళ్ళకు వ్యతిరేకంగా ఇంత నిరసన వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, గుర్తించి, స్వాగతించి ఏదైతే ధర్నా చౌక్ మీద ఉన్న ఆంక్షలు, ఇది డీసీపీ స్థాయిలో పర్మిషన్ తీసుకోవాలి, అది కూడా మేము 24 గంటల ముందే పర్మిషన్ ఇస్తాము, లేకపోతే ఇంతమందికే పర్మిషన్ ఇస్తాము, లేకపోతే ఈ పద్ధతిలో ఉంటేనే పర్మిషన్ ఇస్తాము అనేది ఏదైతే అనేక రకాల ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని సడలించదని మనం మీడియా ద్వారా ఈరోజు మనం వినడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రజల విజయం. ఇది అయితే ఆంక్షలు ఎత్తివేతే కాదు, అక్కడ ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయాలి. అక్కడ తాగునీటి వసతి ఉండాలి, అక్కడ వాష్రూమ్స్, టాయిలెట్స్ సౌకర్యం ఉండాలి. తర్వాత అక్కడ ఎవరైతే పోలీసు ద్వారా పర్మిషన్ కాకుండా సిఎంఓ ఆఫీస్ ద్వారా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కి అక్కడ నియామకం చేసి అక్కడ ఈ కష్టాలు, బాధలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క వినతి పత్రాలు తీసుకోవడానికి అక్కడ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ని కేటాయించి అక్కడ ఉంచితే అది చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. అదేవిధంగా అక్కడ షెడ్డర్ రూపంలోనైనా పెద్ద ఏదో స్లాబులు వేసి ఏర్పాటుగా నిర్మాణం చేయకుండా కానీ షెడ్లేసి అయినా సరే అక్కడ 50 మంది, 100 మంది, 150 మంది, 200, 300 మంది ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క సమస్యల మీద చర్చించుకొని సంఘాలు కానీ, వ్యక్తులు కానీ, శక్తులు కానీ, సమూహాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడుకోవడానికి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒక వేదిక అనేది ఏర్పాటు చేస్తే బాగుంటది. అది గౌరవప్రదంగా ఉండాలి. చాలా రాష్ట్రాల్లో కానీ, దేశాల్లో కానీ ఇటువంటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసిన దేశాలు, రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని స్టడీ చేసి ఇక్కడ కూడా అక్కడ ఉన్న ఎన్టీఆర్ స్టేడియం, అవసరమైతే ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొంత స్థలాన్ని ఒక 1/2 ఎకరో లేకపోతే 1 ఎకరో తీసుకొని అక్కడ ట్రాఫిక్ కూడా ఎలాంటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, ఈ అనుమతులు అనేవి పోలీసుల ద్వారా కాకుండా ప్రభుత్వ అధికారి ద్వారా ఏర్పాటు చేసుకుని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కాన్వాయ్తో వెళ్తున్నాడనే సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు చక్కర్లు కొట్టడం, ఇటు తక్కలపల్లి రవీందర్రావు కూడా పార్టీలోని గలం విప్పుతున్న పరిస్థితి, అసంతృప్తి, భజన వాళ్ళకే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేశారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఎలా ఉండబోతున్నాయి సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రాజకీయాలు?
అంటే మరి నిన్నటి ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి లాంఛనాలతో కూడినటువంటి లేకపోతే అతిపెద్ద కాన్వాయిలు ఉండొద్దని, నాకే ఉండొద్దని ఆయన ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత సామాన్య ప్రయాణికులు రోడ్ల మీద ఎట్లయితే ప్రయాణం చేస్తారో అదే విధంగా నాకు కూడా ఏర్పాట్లు ఉండాలి, కానీ ఈ ప్రజలకు అసౌకర్యం కలిగించేటువంటి, విసుగు కలిగించేటువంటి, వేధింపులకు గురి చేసేటువంటి రవాణా సౌకర్యం నాకే వద్దని ఆయన ప్రకటించుకున్నాడు. కాబట్టి మరి వాళ్ళ బ్రదర్ సంబంధించి నేను కూడా మీడియాలో చూసినా, మరి అది ఎంతవరకు ఏంటిది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అదైతే దానికి సంబంధించిన పూర్వపరాలు పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నిన్నటి రాత్రి ఆదేశాల ప్రకారం చూసినప్పుడు ఇటువంటి కాన్వాయిల ఆడంబరాలు కానీ లేకపోతే ప్రజలకు అసౌకర్యం కలిగించేటువంటి అతి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి విరమించుకోవాలి, ఏర్పాట్లు చేయొద్దు, పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం అనేది చూస్తాం. కాబట్టి మరి చూద్దాం ఈ రోజు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటది అనేది అయితే మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా మొత్తానికి గాదయ్యన్నయ్య గారి వాదన ఏం చెప్తున్నారు తెలంగాణకు సంబంధించి. ముఖ్యమంత్రి గారు మాత్రం నిడారంబరంగా మాత్రం వెళ్ళడానికి ఇష్టపడుతున్న పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి బానిస సంఖ్యల నుంచి ధర్నా చౌక్ అయితే స్వేచ్ఛ వచ్చిన పరిస్థితి కనబడుతోంది.